తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. భక్తుల ఆరాధ్య దైవం కొంగు బంగారంగా కొలిచే సమ్మక్క తల్లి నేడు గద్దెపై కొలువు తీరనుంది. గిరిజన సాంప్రదాయాల ప్రకారం చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో ఉన్న తల్లిని పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకొస్తారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు చెరిపి స్వాగతం పలుకుతారు. భక్తులు శివసత్తుల పూనకాలు డప్పు చప్పులతో మేడారం పరిసరాలు మారుమోగుతాయి. తల్లి రాకను సూచిస్తూ పూజారులు చేసే ప్రత్యేక నృత్యాలు కట్టుబాట్లు జాతర విశిష్టతను చెబుతాయి. ఇప్పటికే గద్దెలపై సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు కొలువు తీరారు. సమ్మక్క ఆగమనం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. సమ్మక్కకు ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ స్వాగతం పలకనున్నారు. మరోవైపు వనదేవతల దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 40 లక్షల మంది భక్తులు గద్దెల్ని దర్శించుకున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు పోలీస్ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.